వేణుస్వామి రిటర్న్స్ ఎస్ ఇక మీదట రాజకీయ విశ్లేషణలు చేయనని సినిమా వాళ్ళ జాతకాలు చెప్పనంటూ ప్రమాణం చేసిన వేణుస్వామి మళ్ళీ మొదలు పెడుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని, కేటీఆర్ సీఎం అవుతారని చెప్పి అభాసుపాలయ్యారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందని జాతకం చెప్పి తప్పులో కాలేశారు. వైసీపీ ఘన విజయం సాధిస్తుందని బల్లగుద్ది మరీ చెప్పారు ఆయన. ఐపీఎల్లో సన్ రైజర్స్ గెలుస్తుందంటూ చెప్పి నవ్వుల పాలయ్యారు. దెబ్బ మీద దెబ్బతో మైండ్ బ్లాంక్ అవడంతో ఇక మీద సెలబ్రిటీల జాతకాల జోలికి వెళ్ళనంటూ వెంకటేశ్వర స్వామికి, కామాక్షి అమ్మవారికి సైతం క్షమాపణ చెప్పారు. అదే వేణుస్వామి ఉనికి కోసం మళ్ళీ ఆరాటపడుతున్నారు. రేపే చూడండి, నాగ చైతన్య, శోభిత వైవాహిక జీవితంపై సంచలన జాతకం చెప్తున్నానంటూ ఇన్స్టా స్టోరీ చేశారు. ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. ఈ ప్రిడిక్షన్ తప్పవడం వల్ల, ఏది జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పవడం వల్ల నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. ఈ రోజు నుండి రాజకీయ పరమైనటువంటి విశ్లేషణ ప్రిడిక్షన్స్ కానీ, అలాగే సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తిగతమైనటువంటి పర్సన్స్ కు సంబంధించిన ప్రిడిక్షన్స్ కానీ ఇక మీదట ఎలాంటి సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తా ఉన్నాను. వేణుస్వామి రిటర్న్స్ ఎస్ ఇక మీదట రాజకీయ విశ్లేషణ చేయనని, సినిమా వాళ్ళ జాతకాలు చెప్పనంటూ ప్రమాణం చేసిన వేణుస్వామి మళ్ళీ మొదలు పెడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. సినీ ప్రముఖుల జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఏం జరిగినా ముందుగా తానే చెప్పాను, తాను చెప్పినట్టే జరిగిందంటూ ఆ ప్రెడిక్షన్స్ చెప్పే వేణుస్వామి ఇటీవల వరుసగా భంగపాటు ఎదురవుతుంది వేణుస్వామికి. ఆయన ఇటీవల కాలంలో చేసిన అనేక ప్రెడిక్షన్స్ అన్నీ కూడా తప్పుపోయాయి. ఆయన చెప్పింది ఎక్కడ కూడా జరిగిన పాపాన పోలేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఆయన పదే పదే చెప్తూ వచ్చారు, జగన్మోహన్ రెడ్డి తిరిగి మరోసారి అధికారంలోకి వస్తారని చెప్పారు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ మరోసారి అధికారం చేపట్టబోతున్నారు అంటూ ఆయన చెప్పారు. కానీ చూస్తే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. అక్కడ టీడీపీ విజయడంకా మోగించింది. కేవలం 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేసిన పరిస్థితి. అంతేకాకుండా అక్కడ మూడోసారి ప్రధానిగా మోడీ ఎన్నికవుతారు, 300 సీట్లకు పైగా వస్తాయంటూ కూడా ఆయన ప్రిడిక్షన్ చెప్పారు. ఆయన చెప్పిన జాతకాలు అన్నీ కూడా తాను జాతకాలు చూసి చెప్పాను, కానీ తన అంచనా తప్పింది, గురి తప్పింది. తన నిత్యం తన వెంటే ఉండే వెంకటేశ్వర స్వామి, కామాఖ్య దేవి తల్లితో వాళ్ళిద్దరికీ క్షమాపణ చెప్తున్నాను, ఇకపై తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి జాతకాలు చెప్పను అంటూ ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన సందర్భంగా. అయితే ఈరోజు సినీ నటుడు నాగార్జున తనయుడు నాగ చైతన్యకు ద్వితీయ వివాహానికి సంబంధించి నిశ్చితార్థం జరిగింది. శోభితా ధూళిపాలతో ఆయన నిశ్చితార్థం జరిగిన కొద్దిసేపటికే అటు వేణుస్వామి ఆయన సోషల్ మీడియా సైట్లో తిరిగి మరోసారి ప్రత్యక్షమయ్యాడు. సినీ తారల యొక్క వ్యక్తిగత జీవితాల గురించి ఏమాత్రం మాట్లాడను అని చెప్పిన ఆయన తిరిగి మరోసారి వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి చెప్తాను అంటూ ఆయన వచ్చాడు. నాగ చైతన్య, శోభితా ధూళిపాల వైవాహిక జీవితం మీద సంచలనాత్మక జాతకపరమైన విశ్లేషణ రేపు అందిస్తానంటూ ఆయన ప్రకటించారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఆయన ఈ జాతకాలు చెప్పేదానికి దూరంగా ఉంటున్నారు. ఆయన వాస్తవానికి చూసినట్లయితే గతంలో కూడా అనేక రకాల జాతకాలు చెప్తూ వచ్చారు. ఆయన చెప్పేది కనుక పరిశీలించినట్లయితే పాము చావకుండా కట్టె విరగకుండా చాలా చక్కగా చెప్తూ వస్తారు. అటు జరిగితే అది నేను చెప్పినట్లే జరిగిందంటారు, ఇటు జరిగిన నేను చెప్పినట్లే జరిగిందంటూ చెప్పుకుంటూ వస్తారు. ఈ నేపథ్యంలోనే అటు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్కి గురయ్యారు. దాంతో ఆయన గత కొంతకాలంగా జాతకాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల అటు 2020 మ్యాచ్ల సందర్భంగా కూడా ఒక జట్టు గెలుస్తుంది అంటూ బల్లగుద్ది మరి వేణుస్వామి చెప్పారు. కానీ చూస్తే ఆ జట్టు ఫైనల్స్లో ఓడిపోయింది. దాంతో వేణుస్వామి
ఫాలోవర్స్ కావచ్చు, ఆయనను విపరీతంగా ఫాలోవర్స్ అందరూ కూడా ట్రోల్ చేసిన పరిస్థితిని మనం చూసాం. అయితే ఇకపై తారల వ్యక్తిగత జీవితం జోలికి పోను అంటూ చెప్తూ వస్తున్న వేణుస్వామి ఇప్పుడు నాగ చైతన్య, శోభితా ధూళిపాల వైవాహిక జీవితం గురించి సంచలనాత్మక వివరణిస్తానంటూ మరోసారి తెర మీదకి వచ్చారు. గతంలో అటు నాగ చైతన్య అటు సమంతను చేసుకున్న సమయంలో ఆయన కొంతవరకు ఆ ప్రిడిక్షన్స్ చేశారు. ఒక సినీ నటుడు సినీ నటిని చేసుకున్న సినీ జంట విడిపోతుంది అని చెప్పారు. తర్వాత నాగ చైతన్య సమంత విడిపోవడంతో తాను వీళ్ళ గురించే చెప్పానంటూ ఆయన వచ్చారు. ఇప్పుడు మరి వీళ్ళ గురించి ఏం చెప్తారు? ఈ జంట చిరకాలం చల్లగా హాయిగా ఉంటుందని చెప్తారా, లేకుంటే మరో రకమైన ప్రిడిక్షన్ చెప్తారా అనేది చూడాలి. కానీ కేవలం పబ్లిక్ అటెన్షన్ డ్రా చేసేందుకే మరోసారి వేణుస్వామి ఇటువంటి చీప్ ట్రిక్స్తోని ముందుకి వస్తున్నారు. ఆయన సినీ నటులు వాళ్ళ వైవాహిక జీవితాలు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళపైన ప్రిడిక్షన్స్ చేస్తూ తన పబ్బం గడుపుకుంటున్నాడనే విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. చూడాలి అసలు వెంకటేశ్వర స్వామి మీద అటు కామాఖ్యాదేవి మీద ఒట్టేసిన వేణుస్వామి ఒట్టు తీసి గట్టు మీద పెట్టి మళ్ళా నాగ చైతన్య, శోభితా ధూళిపాల జాతకాలు ఎందుకు చెప్తున్నారు అంటే ఆయన తన వ్యక్తిగతంగా ఆయనకు తిరిగి సొసైటీలో తిరిగి మళ్ళీసారి గుర్తింపు రావాలి. ఇటీవల ఆయన చెప్పడం మానేసిన తర్వాత ఆయన పలకరించే నాదుడే దిక్కులేనట్టుగా అయ్యింది. దాంతోనే మరోసారి వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకొని మళ్ళా స్ట్రీమ్ లైట్లోకి రావాలని చూస్తున్నాడు అనేది అటు వేణుస్వామి వీని వ్యతిరేకించే వాళ్ళు, వేణుస్వామి పైన విమర్శలు చేసే వాళ్ళందరూ కూడా అంటున్న మాట. చూడాలి రేపు వేణుస్వామి ఏ రకమైన ప్రిడిక్షన్తో ముందుకు వస్తాడనేది మాత్రం ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ పవన్.